హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఎస్ఆర్ టైలరింగ్ స్కిల్స్. ఈరోజు మనం వచ్చేసి షర్ట్ 36 చెస్ట్ షర్ట్ ఏ విధంగా కటింగ్ చేయాలో చూద్దామండి. అయితే ఈ షర్ట్కి కింద పట్టీ చెప్పారండి. కింద పట్టీ కోసం నేను లైనింగ్ తీసుకుంటున్నాను. లైట్గా క్రాసింగ్ తీసుకోవాలండి. ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ కంటే కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి. ఇక్కడ పట్టీ మడవడానికి వచ్చేసి అంజాద మీద తీసుకుంటున్నాను చూడండి. ఈ విధంగా తీసుకోవచ్చు. ఈ షర్ట్ పొడవు వచ్చేసి 26 ఇంచులండి. పొడవు 26 దగ్గర గుర్తుపెట్టాను చూడండి. అక్కడ నుంచి 2 ఇంచులు కిందికి దించుతున్నాను. తర్వాత వచ్చేసి 7.5 సంఖ డౌన్ చేస్తున్నాను. ఈ విధంగా తీసుకున్న తర్వాత అక్కడ లైనింగ్ ఇచ్చేసుకోవాలి. ఐ థింక్ మీకు ఇది క్లియర్గా కనిపించకపోవచ్చు. మార్కింగ్ కూడా ఎల్లో కలర్లో ఉంది కాబట్టి ఆప్షన్ లేక దాంతో వేస్తున్నాను. చూడండి, నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా, మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఈ విధంగా మార్కింగ్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి వచ్చేసి 2.5 తీసుకుంటున్నాను. షోల్డర్ 19 ఇంచులండి. లూజ్ వచ్చేసి 12.5 పెడుతున్నాను చూడండి. ఇక్కడ వచ్చేసి 12.5 తీసుకోవాలండి. ఇది ఒక టిప్పు. ఇక్కడ 12.5 నుంచి ఇక్కడ 12.5 కింది సైడ్ ఈ విధంగా క్రాసింగ్ తీసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి సంఖ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూద్దాం. ఈ విధంగా క్రాసింగ్ తీసుకోవాలండి. ఒక హాఫ్ ఇంచు డిఫరెన్స్ ఉండాలి షోల్డర్కి, లోపల సైడ్ కటింగ్కి. ఈ విధంగా షేప్ తీసుకున్నాను చూడండి. వచ్చేసి మనం కింద గుర్తు పెట్టుకున్నాం కదా, అక్కడ నుంచి పై సైడ్ వరకు ఈ విధంగా క్రాసింగ్, లైట్ క్రాసింగ్ తీసుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం పొట్ట ఉంది కాబట్టి. చూడండి, ఈ విధంగా ఒక 1/4 ఇంచు వదిలేసుకొని కటింగ్ చేసుకోవాలి. నేనైతే ఈ విధంగానే చేస్తానండి. చాలామంది మారకపై నుంచి చేసుకుంటారు. అలా చేసుకునే వారు ఏం చేస్తారంటే ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని పెట్టుకుంటారండి కొలతకి. అలా చేసుకోవడం కూడా సేమ్ ఈక్వలే వస్తుందండి. కాకపోతే నాకు ఇదే విధంగా అలవాటు కాబట్టి ఈ విధంగానే చేస్తాను. అయితే ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ ఒకటే కట్ చేస్తానండి నేనైతే. చాలామంది రెండో ఒకేసారి కట్ చేస్తారు. అలా చేయడం వల్ల కొంచెం ఎక్కువ తక్కువగా వస్తుందండి. కింద పట్టీ చెప్పారు కాబట్టి లైట్గా క్రాసింగ్ తీసుకుంటాను చూడండి. ఇవి చిన్న చిన్న ట్రిక్స్ అండి. ఈ విధంగా లైట్ క్రాసింగ్ చేయడం వల్ల పొట్ట ఉన్న వారికి షర్ట్ పైకి లేవకుండా ఉంటుందండి. ఇది క్రాసింగ్ చేసి తర్వాత బ్యాక్ లైట్గా తగ్గిస్తే షర్టు పైకి లేవకుండా ఉంటుంది. బ్యాక్ సైడ్ కొంచెం ఒక 1/4 ఇంచ్ తక్కువ చేసుకోవాలి ఫ్రంట్ కంటే. ఇప్పుడు ఫ్రంట్ రెండో పార్ట్ కట్ చేస్తున్నాను. దీనికంటే ఒక 1/2 ఇంచ్ తక్కువగా తీసుకోవాలండి రెండో భాగం వచ్చేసి. ఎందుకంటే దానికి బటన్స్ పెడతాం కదా మనము. దీనికైతే పట్టీ అతికిస్తామండి. ఇప్పుడు నేను కటింగ్ చేసిన పార్ట్కి తెలుసు, ఐ థింక్ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. చూడండి, ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. ఎలా ఉందో అలా యాజ్ ఇట్ ఈజ్గా చేసుకోవాలి. టైలరింగ్కి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా, అలాగే నా వర్క్ ఏ విధంగా ఉందో కూడా కామెంట్ చేయండి. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారో కూడా కామెంట్ చేయండి. చూడండి, ఆ విధంగా కటింగ్ చేసుకున్నాను కదా. ఇప్పుడు బ్యాక్ కట్ చేస్తున్నాను చూడండి. ఈ విధంగా చూసుకోవాలి. ఫస్ట్ ఈక్వల్గా ఉందా లేదా చూసుకోవాలి. మనం ఫ్రంట్ పార్ట్ వేసుకొని చూసుకోవాలండి. మనకు కరెక్ట్గా ఉందా లేదా తెలుసుకోవాలంటే. చూసుకున్న తర్వాత ఈ విధంగా చేసుకోవాలి. ఇక్కడ లైనింగ్ ఇచ్చుకున్నాను పైన. ఇప్పుడు షోల్డర్లో సగం 9.5 పెట్టేశాను. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత కరెక్ట్గా కటింగ్ చేసుకోవాలండి. ఆ లైనింగ్కు వరకెళ్ళి కటింగ్ చేసుకోవాలి. కొంచెం మాయ తీసుకొని కటింగ్ చేసుకోవాలండి అది. చూడండి, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వేసాను కదా. ఇక్కడ మనం షోల్డర్ గుర్తు పెట్టినాం కదండి బ్యాక్కి. దాని నుంచి ఇక్కడ కింది సైడ్లో షోల్డర్ డౌన్ చేసినాం కదా. 1 ఇంచు పక్క రెండింటి మధ్యలో గ్యాప్ ఉండాలండి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఉండాలి. నేను చేయబెట్టి చూపిస్తున్నాను కదా. ఒక 1/2 ఇంచ్ తక్కువగా తీసుకుంటాను బ్యాక్ వచ్చేసి. ఈ విధంగా చూసుకోవాలి. అక్కడ 1 ఇంచ్ ఉండాలండి. ఇప్పుడు కటింగ్ చేస్తున్నాను చూడండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా సైడ్లో ఏ విధంగా ఉందో అదే విధంగా కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి.
నేను ఇంతకుముందు చెప్పాను కదండి, ఒక పావు ఇంచ్ తక్కువ తీసుకోవాలి బ్యాక్ అని, అది ఇక్కడే అండి. కొంచెం లైట్గా తక్కువగా తీసుకోవాలండి, అప్పుడే కరెక్ట్గా సెట్ అవుతుందండి. ఫ్రంట్ భాగంలో పొట్ట ఉన్న వారికి ముందల లేవకుండా ఉంటుందండి షర్టు. చూడండి, ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. ఇది హాఫ్ షర్ట్ అండి. దీని పొడవు వచ్చేసి 9.5 అండి. హ్యాండ్స్ పొడవు లూజ్ వచ్చేసి 15.5. 15.5 అంటే దాంట్లో సగం వచ్చేసి 7.5 వస్తుంది కదండి. ఈ విధంగా చూసుకోవాలి ఫస్ట్. ఇక్కడ మార్క్తో గుర్తు పెట్టుకుంటున్నాను చూడండి. అక్కడి నుంచి 9.5 తీసుకుంటున్నాను చూడండి. ఈ విధంగా లైనింగ్ తీసుకోవాలి. ఈ విధంగా 1.5 ఇంచున్నర, 2 ఇంచులు కిందికి వదిలేసేయాలి, ఎందుకంటే మడిచి కుడతాము కాబట్టి. మళ్ళీ దానికి పట్టీ వేస్తే ఎక్కువ తీసుకోవాలండి. ఇక్కడ 3.5 కిందికి డౌన్ చేస్తున్నాను చూడండి. అక్కడ ఒక లైనింగ్ తీసుకోవాలి. ఇక్కడ 15.5 అని చెప్పాను కదా, 7.8 పెడుతున్నాను చూడండి. ఇక్కడ వచ్చేసి 9.5 వస్తుందండి. ఇలా చూసుకోవాలి. ఈ విధంగా క్రాసింగ్ చేసుకోవాలి చూడండి. చూడండి ఏ విధంగా కటింగ్ చేస్తున్నాను. నేనే కొంచెం ముద్దుగా ఉన్నానండి, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. కెమెరా యాంగిల్స్ కరెక్ట్గా పెట్టలేకపోయాను. నెక్స్ట్ టైం మంచిగా పెడతాను చూడండి. ఇలా రెండు ఒకేసారి కట్ చేసుకోవచ్చు అండి, బట్ట ఎక్కువగా ఉన్నప్పుడు. ఇప్పుడు వచ్చేసి మనం సంఖ డౌన్ చేస్తున్నాం, షోల్డర్ డౌన్ చేస్తున్నాను. సంఖకి ఈ విధంగా డౌన్ చేసుకోవాలి. గుర్తు పెట్టుకున్నాను కదా ఇంతకుముందు, అక్కడ నుంచి డౌన్ చేసుకుంటాను. చాలామంది లైట్గా క్రాసింగ్ చేస్తారు అంతే. అలా చేయడం వల్ల గుంజి పట్టుకుంటూ ఉంటుందండి సంఖలో. సంఖని కొంచెం చూసి కొంచెం ఎక్కువగానే డౌన్ చేసుకోవాలి. అంటే మన పర్సన్ని బట్టి, కొలతను బట్టి చేసుకోవచ్చు అండి అది. చూడండి, అది డౌన్ క్రాసింగ్ చేసినాం కదా, ఇది కూడా లైట్గా దాని షేప్లో తీసుకురావాలి. ఈ విధంగా రెండింటి మధ్యలో 1 ఇంచు గ్యాప్ పక్కా ఉండాలండి. అక్కడ క్రాసింగ్ చేసినాం కదా, దానికి యువతల సైడు బ్యాక్ అంటే రెట్టా బ్యాక్ అండి. చూడండి ఏ విధంగా వచ్చిందో. ఇలా క్లాత్ ఉన్నప్పుడు అఖండం తీసుకోవచ్చండి, ఈక్వల్గా. డబల్ కాకుండా కొంచెం షార్ట్ కట్ వెర్షన్లో కటింగ్ అయిపోతుంది. కొంతమంది ఒక రెట్ట కట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక రిటర్న్ వేసుకొని అది కట్ చేస్తారు. అది ఎలాంటి టైంలో చేయాలంటే, క్లాత్ సరిపోనప్పుడు, అడ్జస్ట్ కాదనుకున్నప్పుడు ఆ విధంగా చేయడమే బెటర్. ఇప్పుడు క్లాత్ సరిపోతుంది కాబట్టి నేను ఈ విధంగా చేస్తున్నాను చూడండి. ఇలా ఎలా ఉందో అలా కట్ చేసుకోవాలండి. అండ్ చూడండి ఈ విధంగా వచ్చిందో. నేను చెప్పేది మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే ఒకసారి కామెంట్ చేయండి. అర్థమవుతుందా లేదా అని నాకు కూడా తెలియాలి కదా. చూడండి ఈ విధంగా చేసుకోవాలి. ఇక్కడ సెంటర్లో కూడా కచ్చగా పెట్టుకోవాలి. అక్కడ 2 సైడ్స్ పెట్టేసాం కదా, ఈ విధంగా వస్తుంది చూడండి హాఫ్ షర్ట్ కటింగ్ వచ్చేసి. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ కట్ చేస్తున్నాను. షోల్డర్ 9.5 అని చెప్పాను కదండి, 9.5 దగ్గర గుర్తుపెట్టుకుంటాను చూడండి. ఐ థింక్ షోల్డర్ కటింగ్ మిస్ అయిందని అనుకుంటున్నాను అండి. సారీ ఫర్ దట్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ మై